క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన ద్వారా క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. నక్షత్రం అనేటువంటి అంశం ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటుండగా మీ యొక్క జ్ఞానమును, బుద్ధిని, తెలివిని మాకు ప్రసాదించండి. మీ యొక్క వాక్యాన్ని అనుసరించడానికి మాకు బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొన్నటి వారం నక్షత్రం అనేటువంటి అంశం ద్వారా 2 విషయాలు ధ్యానించాం. మరి యొక్క నక్షత్రం ద్వారా ఇంకా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మన క్రైస్తవ జీవితంలోనికి అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొన్నటి వారం ధ్యానించుకున్న విధంగా మనం ఇతరులకు ఒక నక్షత్రంగా, ఒక మార్గదర్శకంగా, ఒక వెలుగుగా ఉండాలి అంటే ప్రేమ మార్గాన్ని అనుసరించాలని, మరి అదేవిధంగా ఇతరులకు వెలుగును పంచేటటువంటి వ్యక్తులుగా ఉండాలని, మరి ఈరోజు 3వ అంశముగా మనందరం కూడా ధ్యానించుకోవాలి. అదేమిటంటే నీతిని ఇతరులకు తెలియజేసే వ్యక్తులుగా మనం ఉండాలి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను ఈ విధంగా చేశాను, ఆ విధంగా చేశాను, నేను మంచి పనులు చేయడం ద్వారానే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అనేటువంటి మాటలు చెప్తున్నప్పుడు మీరు గమనించాలండి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రార్థనలు చేయడం, సహాయం చేయడం, లేకపోతే కొన్ని మంచి మాటలు చెప్పడం అనేది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా నిన్ను నీవు పరిగణించుకోవాలన్నా, నన్ను నేను పరిగణించుకోవాలన్నా, ఇతరులు నన్ను చూసి, నా జీవితాన్ని చూసి వెంబడించగలిగినప్పుడు క్రీస్తును, అప్పుడే నేను ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిని అని చెప్పుకోగలగాలి. నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తినని చెప్పుకుంటూ నా జీవితం సరైన జీవితం లేకపోతే, నా యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోతే, నా యొక్క పనులు సరైనటువంటి కాకపోతే నేను ఆధ్యాత్మికమైన వ్యక్తిని కాదు. ఆధ్యాత్మికముగా నటించే వ్యక్తిని మాత్రమే అని ఈరోజు నీవు నేను గుర్తు చేసుకోవాలి. కొంతమంది అంటుంటారు, నేను కరిస్మాటిక్ ప్రీచర్ని, నేను ఒక కరిస్మాటిక్ వ్యక్తిని, నేను ఇంతమందిని సేవలోకి నడిపించాను, లేకపోతే నా ద్వారా ఇవి జరిగాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ద్వారా నా ద్వారా ఈ లోకంలో ఏమీ జరగదు. క్రీస్తు ప్రమేయం లేనప్పుడు నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేదానికి ఎలాంటి విలువ కూడా ఉండదు. మరి నేను ఈరోజు ఒక నక్షత్రంలాగా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అంటే నేను చేసే పనులను చూసి ఇతరులు నేర్చుకోవడం కాదు, నేను చేసే ప్రార్థనలు చూసి ఇతరులు నన్ను నేర్చుకోవడం కాదు, నా యొక్క జీవితాన్ని బట్టి ఇతరులు నన్ను వెంబడించగలిగినప్పుడు, అనగా నన్ను అనుసరించగలిగినప్పుడు, అప్పుడే నేను ఒక నక్షత్రం అని చెప్పుకోవచ్చు, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని అని చెప్పుకోవచ్చు. కానీ నీవు నేను గ్రహించాలి, ఇక్కడ ఇతరులు నన్ను వెంబడించాలని కోరుకోవడం కాదు, ఇతరులు నా ద్వారా క్రీస్తు దగ్గరకు వెళ్ళేటటువంటి ఒక వ్యక్తిగా నీవు నేను మారాలి అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వాక్యాన్ని మనం చదువుకుంటే పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ
6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపుము. వీటన్నిటి కొరకు మనం ప్రయత్నించాలంట. ఎందుకంటే ఇవి లేకపోతే నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని అని ఇతరులను నన్ను పొగడవచ్చేమో, పలానా అనిల్ ఫాదర్ గొప్ప అని చెప్పుకోవచ్చేమో, కానీ నాలో ఈ సద్గుణాలు లేకపోతే క్రీస్తుకు మాత్రమే తెలుసు నా యొక్క వ్యక్తిగత జీవితం, నా యొక్క అంతరంగిక జీవితం ఇతరులకు కనిపించకపోవచ్చు. నా బాహ్యకరమైన జీవితం మాత్రమే ఇతరులకు తెలుసు, కానీ నా అంతరంగిక జీవితాన్ని కూడా గుర్తించేటటువంటి క్రీస్తుకు తెలుసు నాలో ఉన్నటువంటి సద్గుణాలు ఏమిటి, నాలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమిటి. కావున మనము ఒక నక్షత్రంలాగా జ్ఞానులను, ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులను, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను క్రీస్తు వైపుకు నడిపించేటటువంటి ఒక వ్యక్తిగా మారాలి అంటే, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినటువంటి మోషే ఏ విధంగా వాళ్ళందరినీ కూడా దేవుని వైపు నడిపించాడో, దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ప్రదేశముకు నడిపించాడో, అదేవిధంగా ఈ లోక జీవిత యాత్రలో నేను కూడా క్రీస్తును తెలుసుకొని, క్రీస్తుకున్నటువంటి సద్గుణాలు నాలో ఉంచుకొని, అప్పుడు మాత్రమే ఇతరులకు నేను మార్గదర్శకంగా ఉండగలుగుతాను. కావున ఈ యొక్క నక్షత్రంలాగా మనం జీవించాలి అంటే ఇలాంటి గుణాలు మనలో కలిగి ఉండాలని మనకు దేవుడు నేర్పిస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశం ద్వారా మనం నేర్చుకునే 4వ విషయం ఏమిటంటే, క్రీస్తు శిలువ మీద ప్రదర్శించినటువంటి, క్రీస్తు పశువుల పాకలో ప్రదర్శించినటువంటి వినయమును, వినయత్వమును మన జీవితంలో అలవర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఎన్నెన్నో విషయాలతో నేను ఈ విధంగా ఉండాలి, నేను ఎవరికి కూడా భయపడను, నేను ఎవరిని లెక్క చేయను అనేటువంటి ఆలోచనతోనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఒకరొక మాట వన్నా అనిపించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మనలో ఉన్న తప్పుల్ని ఎవరైనా చూపించినా వాటిని మనం అంగీకరించడానికి సంసిద్ధంగా ఉండం. నేను పెద్దవాడిని, నాకు డబ్బు ఉంది, నాది ఇది అనేటువంటి ఆలోచనలతోనే మనం పెరుగుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. కానీ క్రీస్తు పశువుల పాకలో అనగా తన జీవితాన్ని, ఈ లోక జీవితాన్ని ఆరంభించినటువంటి విషయము, మరి క్రీస్తు శిలువ మీద ప్రదర్శించినటువంటి వినయము అనగా ఈ లోక జీవితాన్ని ముగించేటటువంటి సమయం, అనగా క్రీస్తు తన జీవితాన్ని ఆరంభించిన సమయంలో, ముగించిన సమయంలో, ఈ లోక జీవితంలో మనకు నేర్పించిన విషయాలు వినయము కలిగి, దీనత్వము కలిగి, విధేయత కలిగి జీవించాలని నేర్పిస్తున్నారు. పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3 మరియు 4 వచనాలను ఒకసారి చదువుకుందాం. స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పని చెయ్యకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క స్వార్థముతో అహంభావంతో ఏ పని చేయకూడదు అన్నది మనము ప్రయత్నిస్తామేమో ఆ విధంగా ఉండడానికి, కానీ ఆ తర్వాత చెప్పే విషయాన్ని మాత్రం మనము సాధారణంగా ఈ లోక జీవితంలో అంగీకరించాం. అదేమిటంటే, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించాలంట. అనగా మన తోడి వారిని వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళుగా మనం గౌరవించాలి, భావించాలి, వాళ్ళని ఆ విధంగా మన యొక్క జీవితంలో తీసుకువెళ్ళాలి. ఈ యొక్క వాక్యాలు విన్నప్పుడు మన యొక్క జీవితంలో వినయం అనేది ఆల్మోస్ట్ ఇది అసంభవం అనిపిస్తుంది. ఎందుకు అసంభవం అనిపిస్తుంది అంటే, మనం అలాంటి విధేయత, వినయము మన జీవితంలో ఎన్నటికీ కూడా ప్రదర్శించలేమేమో, కానీ ఒక్క సందర్భంలో మాత్రం ప్రదర్శిస్తాం. అది ఎప్పుడంటే, మనము ఈ లోక జీవిత యాత్ర ముగించి మన యొక్క శరీరంలో ఉన్న ప్రాణం పోయినప్పుడు, శవముగా ఉన్నప్పుడు మాత్రమే మనం అలాంటి వినయాన్ని ప్రదర్శిస్తాం. ఆ రోజు నీది ఏ కులమో నీకు తెలియదు, ఆ రోజు నీకెంత ఆస్తులు ఉన్నాయో నీకు తెలియదు, ఆ రోజు నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసావో తెలియదు. కానీ మార్చురీలో నీ బాడీ పడిపోయినప్పుడు మాత్రం నీ బాడీ ఎక్కడ పెడతారో ఎవరికి కూడా తెలియదు.
ఎలాంటి ప్రదేశాలు ఉంచుతారో నీకు తెలియదు. కానీ ప్రియ సోదరి సోదరులారా, బతికున్నప్పుడు నేను ఆ చైర్లో కూర్చోను, నాకు మంచి చైర్ వేయలేదు, నాకు మంచి సన్మానం చేయలేదు, నన్ను గుర్తించలేదు, నేను చేసిన పనికి విలువ ఇవ్వలేదు అనేటువంటి అహంకారాలతో స్వార్థాలతో గొడవ పడే మనము చచ్చినప్పుడు మాత్రం అందరము సేమ్ విధేయత వినయం. ఆ రోజు కళ్ళు తెరవము, ఆ రోజు చేతులు ఆడించము, ఆ రోజు నీ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసులు తీసేసినా నువ్వేం మాట్లాడవు, ఆ రోజు నీకు చేతికున్నటువంటి ఉంగరాలు తీసేసినా నువ్వేం మాట్లాడవు, ఆ రోజు నిన్ను తిట్టినా నువ్వేం పట్టించుకోవు. ప్రియ సోదరి సోదరులారా, చచ్చిన తర్వాత విధేయత చూపించడం గొప్ప విషయం అయితే కాదు. అది చివరికి జంతువులు కూడా ప్రదర్శిస్తాయి. కానీ ఈ లోక జీవితంలో జీవిస్తున్నప్పుడు వినయం ప్రదర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క క్రిస్మస్ పండుగ ద్వారా వేడుకలు మాత్రమే కాదండి, క్రీస్తు ప్రభు పశువుల పాకలో ఒక చిన్న బాలుడు వలె ఆ యొక్క పశువులు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఈ లోక రక్షకుడు పుట్టినప్పుడు ఎంత వినయాన్ని విధేయతం ప్రదర్శించాడో మన యొక్క జీవితంలో కూడా మనం ఏమీ తీసుకువెళ్ళం. కావున కనీసం మనం బతికున్నప్పుడు కొన్ని సందర్భాలైనా నేను విధేయత కలిగి క్రీస్తులాగా జీవిస్తాను అని చెప్పుకోవడానికైనా కనీసం ప్రయత్నం చేద్దామండి. అవును, మానవులుగా మానసికంగా మనమందరము కూడా ఈ లోకంలో తగ్గింపు గుణం కలిగి జీవిస్తే నన్ను ఇంకా తక్కువగా చూస్తారండి, నన్ను ఎవరు పట్టించుకోరండి, నాకు విలువనివ్వరండి అనేటువంటి ఆలోచనలు మనకు రావచ్చు. కానీ ఈ లోకంలో నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా నువ్వు చనిపోయిన తర్వాత నీకు విలువనిస్తారు అని ఆశించకు. బతుకున్నప్పుడే విలువ ఇవ్వనటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత విలువనిస్తారా? ఇవ్వరు. కావున జీవించే జీవితం ఒకటి. ఈ లోక జీవితంలో మన యొక్క ఆడంబరాలకు, స్వార్థముకు, అహంభావమునకు, గర్వమునకు స్థానం ఇవ్వకుండా వాటిని మనం కొద్ది కొద్దిగా కత్తిరించుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రమే మన జీవితంలో వినయము విధేయత కలిగి జీవిస్తాం. అంతేకాదు ఈ లోకంలో ఏది కూడా నాది కాదు అనేటువంటి భావన మన క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనము అలాంటి విధేయతను ప్రదర్శించగలుగుతాం. పునీత పౌలు గారు ఫిలిప్పీకి రాసిన లేఖ 2వ అధ్యాయంలో నేను గమనిస్తే 9వ వచనంలో, అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. క్రీస్తు నామములో అద్భుతాలు, క్రీస్తు నామములో దయ్యాలు పారిపోతున్నాయి, క్రీస్తు నామములో ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. కారణం ఆ యొక్క క్రీస్తు నామములకు అంత ఘనత రావడానికి కారణం క్రీస్తు తనకు తాను తగ్గించుకున్నాడు, తనకు తాను పరిత్యజించుకున్నాడు, తను తాను రిక్తును చేసుకున్నాడు. మానవుడై వినయం కలవాడై మరణం వరకు కూడా తన విధేయతను ప్రదర్శించాడు. మరి ఈరోజు ఈ యొక్క నక్షత్రం అనే అంశం ద్వారా మనం కూడా నేర్చుకోవాలి. అదేమిటంటే, నా యొక్క క్రైస్తవ జీవితం ఇతరులకు మార్గదర్శకంగా ఎప్పుడు ఉంటుందంటే నాలో వినయము విధేయత ఉన్నప్పుడు మాత్రమే. ఈ యొక్క వినయం విధేయత లేనప్పుడు ఆటోమేటిక్గా మనలో అహంభావము, అహంకారము, స్వార్థం ఉంటాయండి. ఇవి లేనప్పుడు ఇవి ఖచ్చితంగా వస్తాయి. కావున మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈ యొక్క అంశం ద్వారా మనం నేర్చుకునేటువంటి 5వ విషయం ఏమిటంటే, ఈ యొక్క క్రీస్తు లోకానికి మానవుడిగా వచ్చాడు. కావున మనం ఈ లోకంలో మానవులుగా జీవిస్తున్నాం. కావున ఆ క్రీస్తును మనం మన నోటితో ప్రకటించాలి.
ఒకసారి వాక్యం చదువుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు ఈ లోక జీవితాన్ని ముగించి శిలువ మీద మరణించి పునరుత్థానమైన సమయంలో శిష్యులకు చివరిసారిగా చెప్పినటువంటి ఆజ్ఞ, మీరు లోకమంతా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. అనగా ఈ లోక జీవితంలో యేసుక్రీస్తు శిష్యులుగా లేదా యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులుగా మనకు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, క్రీస్తును గూర్చిన సువార్త ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు చెప్పాలి. శిష్యులు ఆ రోజు తిరిగారు. శిష్యులు ఆ రోజు ప్రపంచమంతటా వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిపోయారు. నీకు నాకు అలాంటి అవకాశాలు లేవు. అలాంటి గొప్ప గొప్ప వాక్యం చెప్పేటటువంటి అవకాశం లేదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నీ తోడి వారికి, నీతో ఉన్నవారికి, నీ యొక్క స్నేహితులకు వెళ్ళి మీరు యేసుని నమ్మండి, లేకుంటే నశించబడతారు, నరకంలో పడతారు, లేకపోతే మీరు బైబిల్ తీసుకోండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పొద్దండి. చాలామంది చేసే తప్పది. క్రీస్తును చెప్పడం అంటే నువ్వు మైక్ పెట్టుకొని మీరు యేసుక్రీస్తునామములో జ్ఞానస్నానం తీసుకోండి అని చెప్పడం కాదు. మీరు బైబిల్ తీసుకోండి, మీరు బైబిల్ స్వీకరించకపోతే మీ ఇల్లు శపించబడుతుందని చెప్పడం కాదు. క్రీస్తుని గూర్చిన సువార్త చెప్పడం అంటే మీరు యేసుక్రీస్తును నమ్మకపోతే మీరు నరకంలో పడిపోతారని చెప్పడం కాదు. క్రీస్తు ప్రభు నీకు నీ జీవితంలో వ్యక్తిగతంగా చేసినటువంటి అద్భుతములను వారితో పంచుకో. ఈరోజు చాలామంది సంఘస్థులు కావచ్చు, చాలామంది క్రైస్తవులు కావచ్చు, అనవసరమైనటువంటి గొడవలకు గురి అవుతాడని కారణం ఏమిటంటే, వెళ్ళి ప్రతి ఒక్కరికి రుద్ది కొట్టి, ఇదిగో బైబిల్ తీసుకోండి లేదంటే మీరు నరకం పోతారు, ఇదిగో శ్రీక్రీస్తుని నమ్మండి లేకపోతే నరకం పోతారు. నరకం గురించి కాదు చెప్పవలసింది, సువార్తను చెప్పమని యేసుక్రీస్తు చెప్తున్నాడండి. ఈరోజు ఇతర మతస్థులు కావచ్చు, ఇతర వేరే సంఘస్థు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, గొడవలకు గురవుతున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కారణాలు కేవలం మనకు తెలిసింది గోరంత అయితే చెప్పేది కొండంత. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కొండంత, చెప్పవలసింది గోరంత. ప్రియ సోదరి సోదరులారా, ఏదో నువ్వు వెళ్ళి ఒకరికి నువ్వు నరకంలో పడతావు క్రీస్తు నమ్ముకోకపోతే అని చెప్తే వాళ్ళు మారిపోతారని ఊహించడం కూడా మనకున్నటువంటి అవివేకం. నీవు కాదు మార్చేది, నేను కాదు మార్చేది, క్రీస్తు నా ద్వారా మాట్లాడాలి అని కోరుకోవాలి. నేను చెప్తే వాళ్ళు మారిపోవాలి అని అనుకోవడం మనకున్నటువంటి భ్రమ. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని వాడుకుంటాడు. చేపలు పట్టే సాధారణమైనటువంటి వ్యక్తులను గొప్ప వ్యక్తులుగా యేసు ప్రభు తీర్చిదిద్దాడు. భాష రాదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఏదో చేపలు పట్టుకుంటూ పని చేసేటటువంటి ఆ యొక్క 11 లేదా ఆ తర్వాత బర్తలోమై జాయిన్ అయిన తర్వాత 12 మంది అనుకున్నాం, పౌలు గారితో కలిపి 13 మంది అనుకున్నాం. వీళ్ళందరూ కలిసి వేరువేరు ప్రదేశాలకు వెళ్ళి మనుషులు ఊహించినటువంటి విధంగా క్రీస్తును ప్రకటించారు, క్రీస్తును బహుమానంగా ఇచ్చారు. కేవలం మైకుల్లో చెప్పి ప్రసంగాలు మాత్రమే కాదు, వాళ్ళ వ్యక్తిగత జీవితం ద్వారా, వాళ్ళ నడవడిక ద్వారా, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు వాళ్ళకు చేసినటువంటి సహాయం గురించి వాళ్ళు చెప్పారు. మనం మన స్నేహితులందరికీ వెళ్ళి, మన ఇంటి పక్కన వాళ్ళకి వెళ్ళి క్రీస్తు ప్రభుని నమ్మండి, విశ్వసించండి, లేకపోతే చచ్చిపోతారు, లేకపోతే నరకానికి వెళ్తారనే విషయాలు వద్దు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మంచి పనులు వాళ్ళకి చెప్పండి. క్రీస్తు ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏ విధంగా ఉండబోతాయో ఒకసారి వాళ్ళకి తెలియచేయండి. క్రీస్తు ఘనతను గురించి మనం వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం సువార్తను బోధించే వ్యక్తులుగా ఉంటున్నాం. కానీ ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సంఘాలకు సంబంధించిన వాళ్ళు తెలిసి తెలియక ప్రతి ఇంటికి వెళ్ళి బైబిల్ పంచి వాళ్ళని కొట్టి, వాళ్ళని తిట్టి, వాళ్ళకి ఇది చెప్పి నరకం 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 గురించి కాదండి చెప్పాల్సింది, క్రీస్తును గూర్చినటువంటి సువార్త, మంచి బోధన.
ఆ మంచి నీ జీవితంలో నువ్వు క్రీస్తు ద్వారా పొందుకొని ఉన్నప్పుడు మాత్రమే అది చెప్పగలుగుతావు. నీ జీవితంలో లేకపోతే మనం ఏం చెప్పలేము. కావున మనము ఒక నక్షత్రం వలె జీవించాలంటే క్రీస్తు మనకు చేసిన మంచి పనులను, క్రీస్తు యొక్క సువార్తను ఇతరులకు మనం పంచే వ్యక్తులుగా తయారవ్వాలి. ఈ యొక్క నక్షత్రం అనే అంశం ద్వారా మనం నేర్చుకున్నటువంటి 6వ విషయం ఏమిటంటే మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటే, మనము కలుషముల నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయములతో, స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతో, గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతుము. ప్రియ సోదరి సోదరులారా, నక్షత్రం వలె మనం ఈ లోకంలో జీవించాలంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుగుతున్నటువంటి అవిశ్వాసమును శుద్ధి చేసుకొని విశ్వాసము అనేటువంటి యొక్క గోడను మన యొక్క జీవితంలో నిర్మించుకోవాలి. ఈ యొక్క విశ్వాసం ఎవరో చెప్తే వచ్చేది కాదండి. మనం వ్యక్తిగతంగా మనము దాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి యొక్క సందేశం ద్వారా మనం నేర్చుకునే 7వ అంశం, మనము క్రీస్తు వలె ఇతరులను క్షమించగలగాలి. వాక్యం చదువుకుంటే కొలస్సీలకు రాసిన లేఖ, పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనా మరి ఒక్కని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్నాడలా ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మేము ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమింపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును అనుసరించడం లేదా క్రీస్తుకు మార్గదర్శకంగా మనం ఇతరులు నడిపించాలంటే మనలో క్షమాగుణాన్ని కూడా కలిగి జీవించాలి. ఇది క్రీస్తు ప్రభు స్వయంగా శిలువ మీద వ్రేలాడుతూ తను భరించినటువంటి అవమానమును, తను తిన్నటువంటి దెబ్బలను అన్నిటి కూడా పక్కన పెట్టేసి ఆ యొక్క సైనికులను శిలువ మీద వ్రేలాడుతూనే క్షమించాడు. ఇలా మనం క్షమించాలంటే ఆల్మోస్ట్ ఇది మనకు అసాధ్యం అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. ఎన్నో సందర్భాల్లో క్షమించాలి అనే ఆలోచన వచ్చినా క్షమించడానికి వెళ్ళినప్పుడు మన యొక్క అహంకారం మనల్ని ఆపివేస్తుంటుంది. నేనెందుకు క్షమించాలి, నేనెందుకు తప్పు చేశాను, వాడు తప్పు చేస్తే నేనెందుకు చెప్పాలి అనేటువంటి ఆలోచనలు సర్వసాధారణంగా వస్తుంటాయి. కానీ మనం ఈ యొక్క క్రిస్మస్ పండుగ ద్వారా మనం ప్రయత్నం చేద్దామండి. ఆ యొక్క క్షమాగుణాన్ని మనం వెళ్ళి ఇవ్వడం అనేది కాదు, అది క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించాలి. ఆ యొక్క క్షమాగుణాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా అని కూడా మనం ప్రార్థన చేయాలి. మరి అదేవిధంగా ఈ యొక్క అంశం ద్వారా మనము శాంతి సమాధానాలతో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి అదేవిధంగా మన జీవితంలో కలుగబో శ్రమలన్నీ కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు వస్తూనే ఉంటాయండి. పుట్టుకతోనే మనం ఏడుస్తున్నాం, చివరికి మరణించేటప్పుడు నవ్వుతూ ఎవరైతే ఏ శవం కూడా నీకు కనిపించదు. ప్రతి శవం కూడా సేమ్ ఎక్స్ప్రెషన్, బాధలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషనే. కావున ప్రియ సోదరి సోదరులారా, ఈ జీవితం అంతా కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వయసులో, ఏదో ఒక పరిస్థితుల్లో మన కష్టాలు, బాధలు అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఇవన్నీ అనుభవిస్తున్నప్పటికీ నేను వీటిని జయించుకుంటూ క్రీస్తును వెంబడిస్తాను అనేటువంటి ఒక గొప్ప నమ్మకం మన మీద మనకు కలిగి జీవించాలి. అదేవిధంగా మనము ఈ యొక్క అంశం ద్వారా నేర్చుకునే చివరి విషయం ఏమిటంటే మనం ఉదార స్వభావం కలిగి జీవిద్దాం. అనగా ఉన్న వాటిని ఇతరులతో పంచుకుంటూ జీవిద్దాం. మన దగ్గర ఉన్నది ఏదైనా సరే పంచుకునేటువంటి ఒక మంచి గుణం మనలో ఉండాలి. అప్పుడే మనము క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. మరి యొక్క నక్షత్రం అనే యొక్క అంశం ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నామండి. ఇవన్నీ కూడా ఒక రోజులో మారిపోయేటువంటి విషయాలు కాదు. ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తే జరిగే అద్భుతాలు కాదు. ఇది మనల్ని మనం మలుచుకుంటూ, మార్చుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించుకొని వెళ్ళాలి. మరి అదేవిధంగా నీవు నేను వాక్యాన్ని మనందరం కూడా ధ్యానిస్తే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలనా పరీక్ష యందు
అతడు ఉత్తీర్ణుడవుటతో అతనికి జీవ కిరీటం ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా శోధనకు గురై విశ్వాసం కోల్పోయే పరిస్థితులు మనందరి జీవితంలో వస్తాయి. మరికొన్ని సందర్భాల్లో కొంతమంది క్రైస్తవులు, మరి ముఖ్యంగా కొంతమంది యువతీ యువకులు నన్ను వ్యక్తిగతంగా అడిగినటువంటి ప్రశ్నలు కొంతమంది పెద్దలు కూడా అడిగారండి. అదేంటంటే, ఫాదర్, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించి నాకేం లాభం? దేవుడు ఏం చేశాడు? నాకు ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉన్నాయి. దేవుని నేను వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మోకరిస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, దాన ధర్మ క్రియలు చేస్తున్నాను, కానీ ఎందుకు ఫాదర్ నాకు ఈ కష్టాలు అనేటువంటి ఆలోచన ఎంతోమంది అడుగుతూ ఉంటారు. అంతేకాదండి, కొన్నిసార్లు మనందరికీ కూడా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ కష్టాలు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కష్టాలే మన యొక్క విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూనే ఉంటాయి. మన శరీరం మన యొక్క ఆహారాన్ని దాన్ని జీర్ణింప చేసుకొని ఏ విధంగా మనకు శక్తిని బలంగా ఇస్తున్నాయో, అదేవిధంగా మనం చేస్తున్న పనులను మనం గమనించుకుంటూ చేసిన తప్పులు మరొకసారి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనకి కష్టాలు, ఈ శోధనలు వస్తున్నప్పుడల్లా మనము వాటి నుంచి ఉత్తీర్ణత అవ్వడానికి, లేదా ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయే సందర్భాలు వచ్చినప్పుడు నేను ఇంకా ఎంత విశ్వాసంగా ఉండాలి అనే ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కావున వీటిని దేవుడిస్తున్నటువంటి కష్టాలుగా కాకుండా, మనకు ఈ కష్టాల ద్వారా నేను దేవునికి దగ్గర అవ్వాలి అనేటువంటి ఆలోచనలు కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దామని. ఎందుకంటే ఇది మనకు పరీక్ష. ఈ యొక్క పరీక్షల్లో మనం ఉత్తీర్ణత అవునప్పుడు దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క బహుమానాన్ని పొందుకొనగలుగుతాం. ఆ యొక్క బహుమానం కోసమే మన యొక్క ఈ లోక జీవిత యాత్రను మనము కొనసాగిస్తున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనమందరము కూడా మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తులాగా జీవించడానికి, క్రీస్తును పోలి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇతరులకు ఆదర్శంగా ఉండేటువంటి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవరాలుగా, లేదా ఒక గురువుగా, లేదా ఒక మంచి వ్యక్తిగా మన ప్రయత్నం మనం చేద్దాం. మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, గత 2 వారాలుగా ఈ యొక్క నక్షత్రం అనేటువంటి ఒక అంశం తీసుకొని వాటి ద్వారా మా యొక్క క్రైస్తవ జీవితంలో ఎలాంటి గుణగుణాలు, ఎలాంటి భావాలు కలిగి జీవించాలో మాకు నేర్పించారు. మీకు వందనాలు. వాక్యం ఆలకించిన వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. మా యొక్క హృదయాలలో మీరు స్థానం ఏర్పరచుకొని లోకరక్షకుడిగా, నాకు రక్షకుడిగా మా హృదయంలో కూడా ఒక నూతన జన్మను పొందుకొనమని, మేము కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండేటువంటి కృపను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వచ్చే గురువారం వేరొక అంశం మీద వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.